2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. పచ్చడి అనగానే ఇప్పుడు నాకు పచ్చడి అంటే మా అమ్మమ్మ అని గుర్తొస్తుంది, బాగా పెడుతుంది, ఆ సందర్భం మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. అలా మీకేంటి పచ్చడి అనగానే మీకేం గుర్తొస్తుంది? మాకేం గుర్తొస్తుంది అంటే మేము చిన్నప్పుడు అమ్మ ఆవకాయ పెడుతుంటే ఆ రోజు స్కూల్ మానేసి ఈ పికిల్ బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకరోజు నేను చింతకాయలతో ఆవకాయ చేశానండి. మా బాబుకి పంపించాను. తను బాబు కాల్ చేసి నన్ను అడిగాడు, ఓకే పికిల్స్ బిజినెస్ చేయొచ్చు కదా అన్నాడు. అండ్ ఇప్పటి వరకు మీరు సెలబ్రిటీస్ కి కూడా ఇవ్వడం జరిగింది అన్నారు కాబట్టి ఎవరికి ఇచ్చారండి? యాక్చువల్గా లాస్య, హిమజ, విష్ణుప్రియ అయితే మా పికిల్ ఎవరి దగ్గర నుంచో తీసుకుని తిన్నారంట. ఓకే, తింటే ఆవిడ అడిగారు మాకు కావాలని. మీకు ఈ పికిల్ బిజినెస్ వెళ్ళేటప్పుడు మీ సన్నే ఒక మంచి సపోర్ట్ అని నాకైతే అర్థమవుతుంది. మా అబ్బాయి అమ్మాయి చాలా సపోర్ట్ చేస్తారు, ఓకే, చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు నువ్వు ఏదైనా చేయగలవమ్మా, నువ్వు చెయ్యి. ఇంట్లో సపోర్ట్ ఉండాలండి, ఉంటేనే చేయగలం. సో ఒక మహిళ బయటకు వచ్చి ఒక వ్యాపారం స్టార్ట్ చేయడం కావచ్చు, లేదంటే జాబ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనము వెళ్ళేటప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో మనకు తెలుసు. ఆ మూమెంట్లో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కొందరైతే విమర్శకి ఎక్కువగా హట్ చేసేవి చాలా ఉంటాయి. అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు? పికిల్స్ చేయటం ఏంటి, మా హస్బెండే అన్నారు పికిల్స్ చేయటం ఏంటి. మీ బిజినెస్లో ఇంత టేస్ట్ రావడానికి ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారా? నో అండి, స్పెషల్ ఏమి ఉండదు. ప్రిజర్వేటివ్స్ ఏమేయం, కలర్స్ కానీ ఏమేయం, కానీ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది, అందరూ బాగుందని చెప్తారు. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పాలి మాకు. ష్యూర్ అండి, డెఫినెట్గా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల. మీ అందరికీ ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్దామని అనిపిస్తుంది. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నార్కెడ్మల్లి అనే గ్రామంలో ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందులో 200 ఫ్యామిలీ మెంబర్స్ కేవలం పికిల్ బిజినెస్ చేస్తూ దాన్ని తయారు చేసే విధానంలో కావచ్చు, లేదు అంటే పికిల్ని అమ్మడంలో కావచ్చు, ఈ వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది ఈ పికిల్ బిజినెస్లో బిజినెస్ స్కోప్ అనేది ఏ విధంగా ఉంది అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనతో పాటు ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో లక్ష్మి గారు ఉన్నారు. వారు కూడా పికిల్ బిజినెస్ చేయబోతున్నారు. అసలు ఈ పికిల్ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, అందులో వారు చూసిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ ఆ బిజినెస్ స్కోప్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎవరైనా కూడా ఈ పికిల్ బిజినెస్లోకి రావాలి అంటే వాళ్ళు ఇనిషియల్గా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, అసలు ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ ఎపిసోడ్లో మనమైతే మాట్లాడుకుందాం. అండ్ లక్ష్మి గారు కూడా ఉన్నారు, వారి జర్నీ కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే మీరు కూడా ఎవరైతే పికిల్ ఇండస్ట్రీలో రావాలి అనుకుంటున్నారో వారు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్ని అయితే చూడమని చెప్తాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్ష్మి గారిని కలిసేద్దాం రండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. సో వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్ 3 కండి. థ్యాంక్ యూ. అండ్ మనం చూసుకున్నట్లయితే పచ్చళ్ళు అనగానే నాకు మాత్రం మా అమ్మమ్మ గుర్తొస్తూ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే ఆ ఆవకాయ టేస్ట్ కావచ్చు, అవన్నీ కూడా మా మదర్ చేసిన, అమ్మమ్మ చేసిన రుచి రావడం అంటే చాలా కష్టమనే చెప్తాను. అసలు అంత రుచిని, ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ పికిల్ బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పికిల్స్ బిజినెస్ చేయాలని ఏం కాదు. ఒకరోజు నేను చింతకాయలతో ఆవకాయ చేశానండి. యాక్చువల్గా చింతకాయలు అంటే తొక్కు పచ్చడి అలా చేసుకుంటాం. ఆవకాయ చేస్తే అది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా అత్తయ్య గారి దగ్గర నుంచి అలా నేర్చుకున్నదే నేను. పెడితే మా బాబుకి పంపించాను. అది తిని వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేశాడంట. తను చెప్పారు, ఏమని సజెస్ట్ చేశారంట, కార్తీక్ అని అమ్మతో పికిల్స్ చేయించవచ్చు కదా, బాగుంది కదా అని. తను బాబు కాల్ చేసి నన్ను అడిగాడు, పికిల్స్ బిజినెస్ చేయొచ్చు కదా అన్నాడు. వెంటనే నేను చేస్తా అనేసాను. అలా స్టార్ట్ చేశారు. ఈ కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు తీసేసుకొని స్టార్ట్ చేశారా, లేదు అంటే దానికి ఏమైనా ఆ ప్రాసెస్ లో డిలే?
డిలే అంటే కొంచెం టైం పట్టిందండి. యాక్చువల్గా అయితే శాంపిల్స్ పంపించాము. ఓకే. శాంపిల్స్ పంపించాం అందరికీ, మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించాం. వాళ్ళందరూ బాగుంది అని అన్న తర్వాత వెంటనే, అంటే కొంచెం టైం పట్టింది ఈ ప్రాసెస్, ఈ పౌచెస్ అని, లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ఓకే. ఇవన్నీ వెబ్సైట్, ఇవన్నీ కొంచెం టైం పట్టింది. అంటే మీరు బిజినెస్ ఒక శాంపుల్ గా పంపిస్తూనే ఇటు ఫుడ్ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన ఎవ్రీథింగ్ మీరు డిజైన్ చేసేసుకున్నారు. చేసేసుకున్నాం. ఓకే. అంటే ఆల్రెడీ అన్ని రెడీ అయిపోయినాయి, ఆర్డర్స్ తీసుకోవడం, తర్వాత మనం సెల్ చేయడం అంతే. అక్కడి నుంచి వెబ్సైట్ లో ఆర్డర్స్ వచ్చి ఇన్స్టా ఐడి, ఇన్స్టాలో నుంచి వచ్చినవి అలా చేస్తూ స్టార్ట్. అంటే ఇనిషియల్ గా మీరు ఎన్ని కేజెస్ తోటి మొదలు పెట్టారండి? స్టార్టింగ్ శాంపిల్స్ అయితే ఒక 10 kgs ఈచ్ వన్ అలా చేసాం శాంపిల్స్ పంపించడానికి. తర్వాత ఎంత ఆర్డర్ వస్తే అంత చేస్తాం. ఎంత ఆర్డర్ వస్తే అంత. అండ్ దాంతో పాటు ఇనిషియల్ గా మీరు పెట్టినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారండి ఈ వ్యాపారంలో? యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటేనండి, కొంచెం పెట్టి కూడా చేసేయచ్చు. ఇప్పుడు మనం ఒక కేజీ పికిల్ పెట్టి ఒక 4 మెంబర్స్కి పంపించేసి, అది కూడా ఎంత అవుతుంది, మా అయితే ఒక 2000 రూపీస్ అలా చేసేసి చేయొచ్చు. కానీ కొంచెం మరి పబ్లిసిటీ ఉండాలి, ఎవరు కొనాలి కదా, ఎవరైనా తెలియాలి కదా. ఇన్వెస్ట్ చేసాం, లైసెన్స్కి ఇవన్నీ ఇన్వెస్ట్ చేసాం, పౌచెస్ అని ఇదంతా చేసాం. ఎంతవరకు పెట్టారండి ఇందులో? స్టార్టింగ్ అయితే ఒక 5 lakhs అలా స్టార్ట్ చేసాము. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉందండి ఆ బిజినెస్ అంతా, ఏ విధంగా నడుస్తూ ఉంది? బాగుందండి. బాగుంది. అండ్ ఇప్పటి వరకు మీరు సెలబ్రిటీస్ కి కూడా ఇవ్వడం జరిగింది అన్నారు కాబట్టి ఎవరెవరికి ఇచ్చారండి? యాక్చువల్గా లాస్యా, హిమజా, ఇలా విష్ణుప్రియ అయితే మా పికిల్ ఎవరి దగ్గర నుంచో తీసుకుని తిన్నారంట. ఓకే. తింటే ఆవిడ అడిగారు మాకు కావాలని, అడిగితే పంపించి ఆవిడే రివ్యూ ఇచ్చారు మాకు. ఓహో. విష్ణుప్రియ గారు ఇచ్చారు. ఇచ్చామండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, షేక్ అన్వర్ గారు, ఇలా చాలా మందికి పంపించాం. ఓకే. అందరూ బాగుందని చెప్పారు. అండ్ అదే విధంగా లైక్ ఇనిషియల్ గా మీరు మొదలు పెట్టినప్పుడు ఈ పికిల్ బిజినెస్ ని ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఎంత అండి మీకు స్టార్ట్ చేసినప్పుడు? ఇప్పుడు ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి కదండి. ఈచ్ వన్ 250 grams ఇచ్చిన వాళ్ళు ఉంటారు. 250 grams ఈచ్ వన్ ఒక 4-5 టైప్స్ ఇవ్వండి అని చెప్పి, నాన్ వెజ్, వెజ్, ఓకే, అలా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా బల్క్ ఆర్డర్స్ ఉన్న ఇప్పుడు ఎంత కేర్ తీసుకుని చేస్తామో, అలాగే 250 grams కూడా అప్పటికప్పుడే పెట్టి ఇస్తాం. అండ్ అలాగే మనము పచ్చడి తయారు చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉంటారండి? హైజీనిక్గా ఉండాలి. ఎలా అంటే ఆయిల్, కారం అవన్నీ మేము స్పెషల్గా మేమే తయారు చేసి, పౌడర్స్, మసాలాస్ అన్నీ నేనే చేస్తాను. ఎవ్రీథింగ్ అంటే మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరే ప్రిపేర్ చేస్తారు. ఆయిల్ కూడా ప్యాకెట్స్ అని ఇలాంటి ఆయిల్ ఏం వాడము మేము. ఆయిల్ పల్లి ఆయిల్ వాడతాం, గ్రౌండ్ నట్ ఆయిల్. ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ అంతా ఆడించిన ఆయిల్, మిల్లులో ఆడించి తీసుకొచ్చిన ఆయిల్తో వాడతాం. డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చేస్తుంది, అవే తీసుకొచ్చి వేస్తాం. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పచ్చళ్ళు ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు దాని లైఫ్ స్పాన్ అనేది మినిమం 1 year పాటు ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్లో పెడుతున్నారో మనకు ఒక 3 to 4 months లేదంటే 5 months వరకే వస్తూ ఉంది. ఎందుకంటారు మేడం మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? అదే పూర్వం అమ్మమ్మ వాళ్ళంటే చాలా మడిగా చేసేవారండి. పచ్చడి పెడుతున్నాం అంటే ఆ రోజు ఒక పండుగ, ఇంక వేరే పనులు ఏం పెట్టుకునేవారు కాదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసేవారు. చేసి మడిగా ఒక జాడీలో పెట్టేవారు. అప్పుడైతే దానికి మళ్ళీ ఒక క్లాత్ కట్టి దానిపైన ఏదైనా ఒక బుట్ట లాంటిది ఏదైనా అలాంటివన్నీ చేసేవారు. అప్పుడు చాలా కేర్గా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మనం వెంటనే స్పీడ్గా చేసేస్తాము. అది కూడా అవ్వచ్చు కొంచెం పాడైపోవటానికి కారణం. ఓకే. ఇప్పుడైతే వెజిటబుల్స్తో పెడుతున్నాము, డిఫరెంట్గా అన్ని నాన్ వెజ్ పెడుతున్నాం. అప్పుడైతే అది ఉండేది కాదు కదా. అవునవును. ఇవన్నీ కొంచెం మనం కేర్ తీసుకోవాలి ఎక్కువ కూడా. అండ్ అలాగే మేడం మీరు చేసే ప్రోడక్ట్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? చాలా పికిల్ బిజినెస్ని మనం చూస్తున్నాం, రకరకాల పికిల్స్ అనుకుంటూ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి మేడం? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి, కారం, ఇవన్నీ మంచి హైజీనిక్గా మన ఇంట్లో చేసి పెడుతున్నాం. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వన్ ఏంటంటే చాలా స్పెషల్. ఇప్పుడు కొన్ని పికిల్స్ స్మాల్ ఆనియన్, మా స్పెషల్ ఏంటంటే స్మాల్ ఆనియన్ కాజు, చిన్న ఉల్లిపాయలతో పెడతాం. అలా కందని, ఇలా చాలా కాజు గార్లిక్, వెజిటబుల్స్లో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉంటాయి. 20 varieties వరకు మేము వెజ్ పికిల్స్ పెడుతున్నాం. ఓకే.
నాన్ వెజ్ కూడా ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాం మేము. ఓకే. అండ్ దాంతోపాటు కాంబినేషన్ పికిల్స్ కూడా ఉంటాయండి మీ దాంట్లో? కాంబినేషన్ మిక్స్డ్ వెజ్ ఉంటుంది, క్యారెట్ గ్రీన్ చిల్లీ ఉంటుంది, ఓకే. కాజు గార్లిక్, స్వీట్ చింతకాయ అని ఉంటుంది. అది స్పెషల్ మాది స్వీట్ చింతకాయ. ఓకే. అది ఎక్కువగా సెల్ అవుతుందా మీ దగ్గర? ఎక్కువ సేల్ అయ్యేది మాకు స్వీట్ చింతకాయ అండి. అది అమ్మ నేర్పించారు నాకు. ఓకే. ఓకే. అందులో ఉన్న సీక్రెట్ ఫార్ములా ఏంటండి, మాకు ఏమైనా చెప్తారా? అంటే చాలా కేర్గా చేసేవారండి అది. ఓకే. అది బెల్లంతోనే చేస్తాం, బెల్లం వేస్తాము, బెల్లం యూజ్ చేస్తాము. స్వీట్ చింతకాయ, స్మాల్ ఆనియన్ కాజు గార్లిక్ ఇవన్నీ కూడా స్పెషల్స్ మాకు. ఎక్కువ సేల్ అయ్యేది ఈ 3 ఎక్కువ సేల్ అవుతాయి వెజ్లో. ఓకే. అండ్ దాంతోపాటు డెలివరీ మీరు ఆల్ ఓవర్గా చేస్తూ ఉంటారా, లేదంటే మీ ఆ ఏరియా వరకే ఆల్ చేస్తారా? ఓవర్ చేస్తాం, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చాయండి ఆర్డర్స్? యుఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయండి, ఆస్ట్రేలియా, వేరే బెంగళూరు ఎక్కువ వెళ్తూ ఉంటాయి, బెంగళూరు ఎక్కువ ఉంటాయి ఆర్డర్స్, చెన్నై, పూణే. ఓకే. మరి అంతంత దూరం మనము ట్రాన్స్పోర్ట్లో పంపించేటప్పుడు ఆ ప్యాకింగ్ ఎలా ఉంటుందండి? ప్యాకింగ్ మేము పౌచ్ చేస్తాము. ఆ పౌచ్ ప్యాకింగ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఏమైనా ఈ కొరియర్ ఏమైనా కొంచెం లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని కొరియర్స్ వల్ల అది కొంచెం ఏమైనా లేట్ అవుద్ది, కానీ ప్యాకింగ్ మాత్రం మంచిగా ఉంటుంది. ప్యాకింగ్ కూడా మీరే చేస్తూ ఉంటారండి? నాకు హెల్పింగ్ ఉంటారు, ఓకే. నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు చేస్తారు. ఎంతమంది ఉన్నారండి ఎంప్లాయీస్ మీ దగ్గర? ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఉన్నారు. ఓకే. 7 మెంబర్స్ వరకు ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు. అంటే డైలీ ఇన్ని కేజీలు చేస్తాము అని అన్నట్టు ఉంటుందా, లేదంటే ఆర్డర్ బట్టి మీరు తీసుకుంటారా? చేసి అసలు ఉంచాం. ఓకే. చేసి అసలు ఉంచమండి. ఏ రోజు ఎంత ఆర్డర్ వస్తే అంతే. బల్క్ ఈరోజు నైట్ ఆర్డర్ తెలుస్తుంది, ఇన్స్టాలో ఉంటుంది, లేకపోతే అవుతుంది, ఇలా ఏదో అంతా మేము ఆ రోజు మరుసటి రోజు ప్రిపేర్ చేస్తాం, చేసి మరుసటి రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ డిస్పాచ్ చేసేస్తాం. ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది మేడం, అంటే ఆర్డర్ ఇచ్చిన దానికి డెలివరీకి ఎన్ని డేస్ టైం? 5 అంటే హైదరాబాద్ అలాంటి ఒక 2 daysలో కూడా వెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్ అంటే 6 days పడుతుంది, 5-6 days పడుతుంది. 5-6 days. అంటే మేము టైం కూడా తీసుకోండి, ఒక 1 dayలో చేసేస్తాము, మరుసటి రోజు డిస్పాచ్ చేసేస్తాం. అండ్ అలాగే మేడం, ఇన్ని రోజుల పాటు మనకి లైఫ్ స్పాన్ మీ పచ్చడికి ఎంత ఉంటుంది మేడం? దాంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ కావచ్చు? నో ప్రిజర్వేటివ్స్, అసలు ప్రిజర్వేటివ్స్ వెయ్యం మేము. మా కాన్సెప్ట్ కూడా అదే, ప్రిజర్వేటివ్స్ వెయ్యము. కానీ మేమేం చెప్తామంటే కస్టమర్కి కోల్డ్ ప్లేస్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్తాం. మన దగ్గర నుంచి ఒక మ్యాక్సిమం ఒక 1 weekలో వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ కూడా. మీరు స్టోర్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. అదే పౌచ్ అయితే మాత్రం బెస్ట్ బిఫోర్ 3 months అని వేస్తాము. అది ఇంకా కామన్ ఉంటుంది, బయట కూడా ఉంటుందండి, ఏమవ్వదు, కానీ ప్రికాషన్ మేము అలా చెప్తాం. అండ్ అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయకన్నా ముందు మీరు ఇంకేమైనా బిజినెస్ చేసేవాళ్ళ? అని యాక్చువల్గా నేను చేశానండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తూ ఉంటాను, ఇంకా బోటిక్ కూడా ఏదో శారీస్ సేల్ చేయటం, అంతకుముందు ఏదో కొంచెం పార్లర్ రన్ చేశాను, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మధ్యన అన్ని వదిలేసాను పికిల్స్లో వచ్చిన తర్వాత. ఓకే. ఈ పికిల్స్ వ్యాపారానికి మీరు ఇన్వాల్వ్ అయినాక, మీరు చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ మూమెంట్ నుంచి ఇప్పటి వరకు, అంటే బిజినెస్ అనగానే మనకు ఒకసారి లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, కాబట్టి అది ఎలా బ్యాలెన్స్ చేశారు? మీకు వచ్చిన లాస్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మేడం? లాస్ అంటే స్టార్టింగ్లో మనకి ఆర్డర్స్ వచ్చే లోపల కొంచెం మన ఎంప్లాయీస్ని పెట్టుకుంటాము, వాళ్ళకి శాలరీస్, మన ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి. లాస్ అని కాదు, మనకి ఆర్డర్స్ రావాలి, ఆ స్ట్రగుల్ అయితే ఉంటుంది, ఆర్డర్స్ రావాలి అని ఉంటుంది కదా. ఫస్ట్ మాత్రం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, మనకి బిజినెస్ జరిగినా జరగకపోయినా శాలరీస్ ఇస్తూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్. అండ్ దాంతోపాటు అంటే పచ్చళ్ళలో టేస్ట్ రావాలి అంటే అసలు ఎలా 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 చేస్తే మనకి టేస్ట్ అనేది ఉంటుందంటారు? నా ఒపీనియన్ అయితే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కామన్ అండి, మనం చాలా ఇంట్రెస్ట్గా చేయాలి ఫస్ట్. ఓకే. అదే చాలా మనకి మన మైండ్ ఆ పికిల్ చేస్తున్నాం అంటే దాని మీదే ఉండాలి, ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అందరం అవే చేస్తాం, ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, కానీ మనసు పెట్టి చెయ్యాలి, హార్ట్ఫుల్గా చెయ్యాలి. ఓకే. మనం చేస్తున్న పని ఏదైనా ఓకే. అప్పుడు మన మైండ్ అక్కడే ఉండాలి, ఇది బాగుండాలి, కస్టమర్కి వెళ్ళాలి, అది ఫీడ్బ్యాక్ వాళ్ళకి బాగుంది అనిపించుకోవాలి. ఆ థాట్ ఉందంటే ఇప్పుడు ఈ రోజు అమ్మేసాం మనం, మనకి డబ్బులు వచ్చేసినాయి అని కాకుండా ఇది తిన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి,
వాళ్ళకి నచ్చాలి అనే ఒక థాట్ మనకుందంటే డెఫినెట్గా మనం బాగా చేస్తాం. ఓకే. మరి అంత బాగా చేస్తున్నారు కాబట్టి కస్టమర్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఏం చెప్తారు మేడం? చాలా బాగుందండి అని చెప్తారు. హ్మ్. ఈ కర్రీ తింటున్నట్టుగా ఉందండి అని కొంతమంది, మా అమ్మ వంట తింటున్నట్టు ఉందని ఒకళ్ళు, ఆ! అమ్మమ్మ వంటలు అమ్మమ్మ పచ్చళ్ళు తిన్నట్టుందని కొంతమంది ఓకే. చెప్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు మీకెప్పుడైనా కూడా అంటే డెలివరీ సమయంలో ఈ పచ్చళ్ళు మనం ప్యాకింగ్ చేసి పంపించేటప్పుడు కొన్ని సార్లు లేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకసారి మనం ఒకటి పంపించాల్సింది ఇంకొకటి ఇలాంటి అన్ని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్‌లో కస్టమర్‌ని ఎలా బ్యాలెన్స్ చేశారు? అలాంటి అయిన సందర్భం ఏమైనా ఉందంటారా? ఉంటుందండి. డెలివరీ ఎలాగూ లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. కొరియర్ సర్వీస్ లేట్ అవ్వచ్చు. మేబీ వాళ్ళకి పంపించే దగ్గర అక్కడ ఆ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉండదు మేము పంపించేదానికి. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు డెఫినెట్గా. అది మనం లేదండి వచ్చేస్తుంది, ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ పంపిస్తాము అని మళ్ళీ వెంటనే మేము ఇంకోసారి మీకు ఎలాగో లేట్ అయింది కదా, ఏమైనా ఒక 10 days 15 days అయిపోయింది ఏమో మనం అని వెంటనే మళ్ళీ మేము మళ్ళీ రిపీట్ చేస్తాం, మళ్ళీ పంపించడం. ఓకే. అలా చేస్తాం. ఇప్పటివరకు ఏదో 1-2 సార్లు ఇలా లేట్ అయిందని వచ్చింది కానీ ఇంతవరకు అంత బాగానే ఉంది. ఓకే. అండ్ అలాగే ఈ టేస్ట్ రావడానికి మీరేమన్నా పాతకాలపు పద్ధతులను వాడుతూ ఉంటారా? ఎస్. కొన్ని పచ్చళ్ళు ఇప్పుడు ఆవకాయ ఉంది, అమ్మ వాళ్ళు పెట్టినట్టే చెయ్యాలి. చింతకాయ ఉంది, అమ్మ వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎలా చేశారో అదే కాన్సెప్ట్, అదే ప్రాసెస్, అలాగే చేస్తాం. అండ్ అలాగే మేడం పికిల్స్లో మనం ఎక్కువగా చూస్తున్నది అంటే కొన్ని రోజులు అవ్వగానే స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మీరేం చేస్తూ ఉంటారు మేడం? స్మెల్ రాకుండా అంటే మేమేం ప్రిజర్వేటివ్స్ అది వెయ్యం. యాక్చువల్గా మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పేది అందుకేనండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే 1 year ఉన్నా మీకు ఈ రోజు పెట్టినట్టే ఉంటుంది అది. ఓకే. పికిల్ తీయగానే స్మెల్ అలాంటిది ఏం రాదు. మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ వేయకూడదని, వేయొద్దు, హైజీనిక్గా ఉండాలి, బాగుండాలి, మన ఇంట్లో ఉన్నట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో అంటే అదే నా కాన్సెప్ట్ అయితే అదే. ఓకే. అండ్ అలాగే మరి ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్నే యూజ్ చేసుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీ బిజినెస్ ఇంత తొందరగా ఇంత రీచ్ రావడానికి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడింది అంటారు? అది క్వాలిటీ వైజ్ ఒక్కరోజు తీసుకెళ్ళగానే వాళ్ళకి నచ్చి మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ ఇవ్వటం, ఆర్డర్ చేయటం అవన్నీ ఉన్నాయి. ఆన్లైన్ కూడా మనకి మార్కెటింగ్, రివ్యూస్, ఈ సెలబ్రిటీస్ ఇలా కూడా మనకి మంచి హెల్ప్ అయిందండి అది. ఓకే. అండ్ అలాగే మీకు ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పెండ్ చేయాలి అంటే ఏ రకంగా తీసుకుని వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉందండి? మాకు ఎవరైనా లేడీస్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఏదైనా చిన్నగా స్టాల్స్ పెట్టుకుని ఏదైనా చేయాలని ఉంటే మేము సప్లై చేద్దామని నెక్స్ట్ మంత్ నుంచి ఇనిషియేట్గా అది అనుకుంటున్నాము. అది చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేల్ చేసుకునేలాగా ఓకే అలా చేయాలని అనుకుంటున్నాం. అండ్ అదే విధంగా మేడం ఎంత బిజినెస్ మార్జిన్ అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుందంటారు ఈ వ్యాపారంలో? అంటే చాలామంది మహిళలు కూడా ఇంట్లో ఉండి, మహిళలు అనగానే ఎక్కువగా మనకు గుర్తొచ్చేది కుకింగ్ ఏరియాలోనే కనిపిస్తూ ఉంటారు. అండ్ అందరూ కూడా ఒక్కొక్క హ్యాండ్లో ఒక్కొక్క మహిమ ఉంటుంది, అందరూ కూడా బాగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండి రానివ్వాలి అంటే చాలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుందంటారు మేడం ఈ బిజినెస్? ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందండి, బాగానే ఉంటుంది. బాగానే అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? ఒక 30 to 40%? 40%, 30% ఉంటుంది. నాన్ వెజ్ అయితే కొంచెం 30% అలా ఉంటుంది, వెజ్ అయితే ఒక 40% ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే. బిజినెస్ అంటే ఇప్పుడు వీళ్ళు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం చేసి కూడా డెవలప్ చేసుకోవచ్చండి. కొంచెం బల్క్ అంటే ఇప్పుడు మేము చేసినట్టుగా కొంచెం బిగ్ అంటే మనకు ఆన్లైన్ అని ఇలా వెబ్సైట్ ద్వారా ఇలా చేసి కూడా అలా చేయొచ్చు, కొంచెం కూడా చేయొచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పేషెన్స్ ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఈ రోజు చేసి రేపే మనకి లాభాలు రావాలి, రేపే సక్సెస్ రావాలి అంటే మాత్రం అది కష్టం, అంత తొందరగా వచ్చేయదు, చాలా ఓర్పు ఉండాలి దీనికి. కుకింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా లేడీస్కి మనకి వంట చేయడానికే కొంచెం మనకి ఎవరైనా చేసిస్తే బాగుంది, ఎవరైనా హెల్ప్ అనిపిస్తుంది కదా. ఇది పికిల్స్ అంటే మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి, అంటే ఆ ఓపిక ఉండాలి, మెయిన్ ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అండ్ అదేవిధంగా లైక్ మీకు ఈ పికిల్ బిజినెస్ని వెళ్ళేటప్పుడు మీ
సన్నే ఒక మంచి సపోర్ట్ అని నాకైతే అర్థమవుతుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది మేడం మీకు సపోర్ట్? మా అబ్బాయి అమ్మాయి చాలా సపోర్ట్ చేస్తారు, ఓకే. చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు నువ్వు ఏదైనా చేయగలవమ్మా, నువ్వు చెయ్యి, చాలా ఐడియాస్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని ఇస్తూ ఉంటారు. బాగుంది. ఇంట్లో సపోర్ట్ ఉండాలండి, ఉంటేనే చేయగలం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే చేయగలం డెఫినెట్గా. అండ్ ఎస్పెషల్లీ ఒక లేడీ బయటికి వచ్చి ఒక జాబ్ చేయాలి అన్నా, లేదంటే ఇంట్లో నుంచి ఒక వ్యాపారం పెట్టుకోవాలి అన్నా, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, అంతేనా? అండ్ అదే విధంగా మేడం, ప్రతి ఒక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, మేకింగ్ కావచ్చు, లేదంటే మీరు ఆ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, అండ్ ప్యాకింగ్ కావచ్చు, ఇవన్నిటిని కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయా మేడం? అంటే మనం మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన ఈవినింగ్ 3 o'clock అలా అయిపోద్ది, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. కొన్ని పికిల్స్ నాన్ వెజ్ అవంటే కొంచెం చల్లారాలి, అప్పుడు ఈవినింగ్ ప్యాక్ చేస్తాం. ఈ రోజు అవ్వదు అంటే ఈ రోజు అవ్వదు, కొంచెం బల్క్ ఆర్డర్స్ అయితే అవ్వదండి, కొంచెం టైం పడుతుంది చల్లారటానికి, అదంతా. అది మరుసటి రోజు డిస్పాచ్ చేస్తాం. ఓకే. అప్పుడు ప్యాకింగ్ చేస్తాం. మీకు వచ్చిన పెద్ద ఆర్డర్ అంటే ఏం చెప్తారు మేడం? పెద్ద ఆర్డర్ అంటే క్వాంటిటీయా మీరు అనేది? అవునండి. ఆ క్వాంటిటీ అంటే ఈవెన్ డైలీ ఒక 15-20 kgs పెడతాం ఆర్డర్స్. బల్క్ ఆర్డర్స్ కూడా 5 kgs అని, అంటే 2-3 వెరైటీస్ చెప్పిన వాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ దాంతోపాటు మీకు అంటే పర్సనల్గా చాలామందికి కూడా ఇప్పటిదాకా కస్టమర్తో డీల్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందో కస్టమర్తో? అంటే చాలా రకరకాల కస్టమర్స్ ఉంటారు కాబట్టి మీకు చాలా ఇబ్బందిగా అనిపించిన ఎవరైనా ఉన్నారా కస్టమర్తో డీల్ చేయడం అనేది? డీల్ చేయటం ఇబ్బంది అంటే మన మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఉంటాయి, బాగుంటుందా లేదా, ఏంటి మీ స్పెషాలిటీ అనో ఏదో అడుగుతూ ఉంటారు కదా. మనం చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది అది. మనం ఎలా మాట్లాడతామో వాడిని ఎప్పుడు కస్టమర్ నుంచి అంత ఇబ్బంది ఏం రాలేదు నాకు ఇప్పటి వరకు. అంతే రాలేదు. అండ్ అలాగే మేడం, మీకు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి ఆర్డర్స్? ఇన్స్టాగ్రామ్ నుంచా, వెబ్సైట్ నుంచా? ఇన్స్టా నుంచి వస్తాయండి. డైలీ ఇన్స్టా ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, వెబ్సైట్ ఆ రెండే ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎక్కువ ఆర్డర్స్ అవే వస్తాయి మాకు. అండ్ అలాగే మన దగ్గర డిఫరెంట్ ప్యాకింగ్ మీరు చేస్తారన్నారు కాబట్టి, అంటే ఎన్ని గ్రామ్స్ నుంచి ఎంత వరకు క్వాంటిటీ ఉంటుందంటారు మేడం? 250 grams స్టార్టింగ్. ఓకే. 250 grams నుంచి ఇంకా వాళ్ళ ఆర్డర్ని బట్టి ఆర్డర్ని బట్టి 1 kg, ఒక 5 kgs ఆర్డర్ ఇచ్చంటే 5 ప్యాకెట్స్ పంపిస్తాం. ఓకే. అలా. అండ్ దీని రేట్ ఎలా ఫిక్స్ చేస్తారు మేడం? అంటే మేము ఎంత అయింది మనకి ఇంగ్రీడియంట్స్కి, ఆయిల్కి ఎంత అవుతుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మేము రేట్ డిసైడ్ చేసాం. ఓకే. అండ్ అవన్నీ పారామీటర్స్ అన్ని, అంటే ఇంగ్రీడియంట్స్ ఎంత అవుతుంది, ఒక 1 kg పికిల్ చేయాలంటే ఎంత అవుతుంది, కారం ఎంత పడుతుంది, ఆయిల్ ఎంత పడుతుంది, అది ఎంత చార్జ్ అయింది అంటే కొంచెం ప్రైజెస్ ఏంటంటే మాకు ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, అది గానుగ నుంచి తెప్పించింది, అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి కాస్ట్. దట్టు మాకు కారం కూడా మేము కొంచెం మంచి క్వాలిటీ తీసుకొచ్చి ఆడిస్తాం, అలా చేస్తాం. అంటే తినేటప్పుడు పచ్చడి తిన్నట్టుగా ఆ ఫీల్ కొంచెం తినలేకపోతున్నాము అని ఇలా ఉండకూడదు అనేసి, అందుకు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినందువల్ల దాని నుంచి మేము ప్రైజెస్ మేము డిసైడ్ చేసాం. ఓకే. అండ్ అలాగే ఇప్పటి వరకు చాలా మందికి కూడా మీ సర్వీస్ అందింది కాబట్టి, ఇప్పుడు ఇంకా ఎవరైనా కూడా ఫైనల్గా ఈ బిజినెసే కాకుండా ఇంకే బిజినెస్ అన్నా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి మీకున్న ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ పరంగా మీరేం షేర్ చేస్తారు మేడం? మహిళలకి, లేడీస్కి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియదు, అంతే చేయగలరు. అది వాళ్ళు గుర్తించి ముందుకు వచ్చి చేసుకుని, కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్ ఉంటాయి, కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగే చేయాలి. ఫస్ట్ మీరు చెప్పాను కదా ఇందాక, డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి, చాలా ఓర్పు ఉండాలండి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈరోజు చేసాం రేపు వదిలేద్దాం అని, కానీ ఈరోజు చేసాం రేపే నాకు సక్సెస్ రావాలి, నాకు పేరు రావాలి, మనీ రావాలి, ఇంత అలా ఉండకూడదు. బిలీవ్ చేయాలి, నమ్మకం ఉండాలి, మనం సక్సెస్ అవుతాము, మనకి మనీ వస్తుంది అని, మనకి మనీ వైజ్ కూడా మనం ఆలోచించి చేస్తాం కదా ఇప్పుడు మనీ కోసం, అది ఆశ ఉండాలి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. పచ్చడి అనగానే ఇప్పుడు నాకు పచ్చడి అంటే మా అమ్మమ్మ అని గుర్తొస్తుంది, బాగా పెడుతుంది, ఆ సందర్భం మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. అలా మీకేంటి పచ్చడి అనగానే మీకేం గుర్తొస్తుంది? మాకేం గుర్తొస్తుంది అంటే, మేము చిన్నప్పుడు అమ్మ ఆవకాయ పెడుతుంటే మేమందరూ స్కూల్ మానేసి
ఆవకాయ అన్ని చేయటానికి హెల్ప్ చేసేవాళ్ళం అమ్మకి. ఎలా అంతా చెయ్యాలి కదా, మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు చెట్టు దగ్గర నుంచి కోయించి తీసుకొచ్చిన దగ్గర నుంచి అదంతా ఒకరోజు ఆ రోజు స్కూల్ మానేసి మేము హెల్ప్ చేసేవాళ్ళం అప్పుడు అమ్మకి. అదంతా గుర్తొస్తుంది. అండ్ అలాగే మీరు ఈ పచ్చడి బిజినెస్ చేసేటప్పుడు మీతో పాటు వర్కర్స్ చాలా మంది కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఏమైనా టైం పీరియడ్ ఉంటుందా, లేదు అంటే వాళ్ళందరూ కూడా మీకు మంచిగా ఫ్లెక్సిబుల్ గానే వర్క్ చేస్తూ ఫ్లెక్సిబుల్ గానే ఉంటారండి. మార్నింగ్ నుంచి దీంతోనే ఉంటారు. అంటే కొంచెం వెజిటబుల్స్ అంటే వాష్ చేయటం ఇలాంటివి అన్ని ఆరాలి కదా. అవునవును. అవన్నీ ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ కి నీడనే ఆరాలి. అవి వెజిటబుల్స్ అయితే ఒక 2 days టైం పడుద్ది వెజిటబుల్స్ ఆరి పికిల్ చేయటానికి. నాన్ వెజ్ అయితే వెంటనే చేసేయచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఎంతమందికి మీ సర్వీస్ ఇచ్చారు మేడం ఓవరాల్గా? 1000 మందికి ఇచ్చుంటాను నేను. ఓకే, అండ్ అలాగే ఈ పికిల్ బిజినెస్ గురించి ఒక 2 wordsలో మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? ఇందులో ఎంత స్కోప్ ఉందంటారు? ఎవరెవరికి ఇది బాగా సూటబుల్ అవుతుంది అంటారు? ప్రతి లేడీస్కి సూట్ అవుతుందండి. హౌస్ వైఫ్ ఎవరైనా చెయ్యాలి అనుకున్న పికిల్ అందరికీ వచ్చు కదా చేయటం. అందరూ చేయగలరు, చెయ్యొచ్చు. డెఫినెట్గా స్టార్ట్ చేస్తే మాత్రం బాగుంటుంది, చేయగలరు కూడా. మేడం, బిజినెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ మనకి ఎన్నో చూసుంటాం, అంటే ఎంప్లాయీస్తో కావచ్చు, కస్టమర్స్తో కావచ్చు, రకరకాలుగా. ఆ మూమెంట్స్ అన్నిట్లో మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు మేడం ఈ బిజినెస్ జర్నీలో? జర్నీ అంటే ఇప్పుడు కస్టమర్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్, మనకు బిజినెస్ రావాలన్నప్పుడు అది వెయిటింగ్, ఇవన్నీ చాలా నాకు ఇవన్నీ లెసన్సేనండి. చాలా అన్ని నేర్చుకున్నాను నేను ఇందులో వచ్చి కూడా. ఓకే, అండ్ అదే విధంగా మీరు ఒకరే ఇందులో స్టార్ట్ చేశారు, లేదంటే మీతో పాటు ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా? అదే మా బాబు ఫ్రెండ్ ఉన్నారు, కార్తిక్ అని, వాళ్ళ మదర్ పార్వతి అని, ఆవిడ నాకు బ్యాకప్ సపోర్ట్. ఓకే, ఇద్దరం కలిసి చేస్తున్నాం. సో ఒక మహిళ బయటకు వచ్చి ఒక వ్యాపారం స్టార్ట్ చేయడం కావచ్చు, లేదంటే జాబ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనము వెళ్ళేటప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో మనకు తెలుసు. ఆ మూమెంట్లో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కొందరైతే విమర్శకి ఎక్కువగా హట్ చేసేవి చాలా ఉంటాయి. అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు? డెఫినెట్గా ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. సపోర్ట్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది కొన్నిసార్లు. పికిల్స్ చేయటం ఏంటి, పికిల్స్ మా హస్బెండే అన్నారు పికిల్స్ చేయటం ఏంటి అని బాబు ఇలా సజెస్ట్ చేసినప్పుడు, అవన్నీ ఇంకా అలా ఓవర్కమ్ చేసి మనం ఇంకా చెయ్యాలి అని అనుకున్నప్పుడు విమర్శలు అయితే డెఫినెట్గా ఉంటాయి. పికిల్స్ చేయటం ఏంటి, పికిల్స్ అమ్ముతుందంట, ఎందుకని, అవసరమా, ఈ ఏజ్లో అవసరమా, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఇంకా పట్టించుకుంటే ఏది చేయలేం. అవును, నా ఒపీనియన్ అది. అంటే ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో కావచ్చు ఎవరైనా కూడా, అంటే ఇలాంటి టైప్ కాకుండా బిజినెస్ కావచ్చు ఇలాంటి ఎవరైనా చేసి? లేడీస్ అయితే తక్కువేనండి మా ఫ్యామిలీస్లో. ఓకే, మీరే ఫస్ట్ అంటే ఫస్ట్ అని కాదు, ఉంటారు, కొంచెం తక్కువే, కొంచెం మాకు లిమిటేషన్స్ ఉంటాయి డెఫినెట్గా. కానీ నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, ఇంట్లో ఫ్రీగా కూర్చోకూడదు. నాకు టైంని ఓన్లీ కిల్ చేయటం అలా నాకు అలా ఇష్టం ఉండదు, ఏదైనా చెయ్యాలి వర్క్ అనేది నా ఆలోచన. మేడం, చాలా బాగుంది. దాంతో పాటు మీరేమన్నా మీ బిజినెస్లో ఇంత టేస్ట్ రావడానికి ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారా? నో అండి, స్పెషల్ ఏమి ఉండదు. ప్రిజర్వేటివ్స్ ఏమేయం, కలర్స్ కానీ ఏమేయం, అందరూ ఎలా చేస్తారో మేము అదే చేస్తాం. కానీ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది, అందరూ బాగుంది అని చెప్తారు. చాలా బాగుంది అని ఎప్పుడు ఫీడ్బ్యాక్ కస్టమర్స్ నుంచి అదే వస్తుంది, మాకు అదే సాటిస్ఫాక్షన్ కూడా. ఓకే, మీరు కూడా టేస్ట్ చేసి చెప్పాలి మాకు. ష్యూర్ అండి, డెఫినెట్గా. సో ఇందులో మనకి అన్నీ ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. సూపర్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు, మీరు పచ్చళ్ళు నా గురించి తెచ్చినందుకు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది, ఆలోచన ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. అండ్ మీ జర్నీ దానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఫర్దర్గా కూడా మీరు చేసే బిజినెస్ ఒక మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, బట్ స్టిల్ ఇంకా మనకి చాలా స్కోప్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా హైట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.